బిజినెస్ కోసం పోయింది కదా, మీ సెటిల్ కోసం అనుకోవాలి. మీ సెటిల్ పెళ్లి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మందార పువ్వే నేను మనువాడరా. ఆ భూమి లేడు కదా, ఇక నాకెందుకు వీడియోస్, నేను కూడా వీడియోలు చెయ్యను సారీ అంటుందిరా. కాదన్న చెప్పన్నా దానికి నేను బిజినెస్ పరంగానే వీడియోలే అని చెప్పరా, తెలియలేదు దానికి. అరే నువ్వు లేకపోతే నాకు ఎట్లా నుందురు. రాధాకృష్ణ పిక్ తెలిసిందే కదా, సో పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళిద్దరు అప్పుడు ఎవర్ గ్రీన్ లవర్స్, ప్యూర్ లవర్స్. నదిలోని ప్రేమ నీదే మాధవుడా. మందార పువ్వే ఏమో ఒక రోజు మీకు చెప్పడం మర్చిపోయాను, ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఫ్లైట్. Hey guys, welcome back to our channel Priya Talks. సో కొంచెం దరిద్రంగా ఉన్నా, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, ఫీవర్ వచ్చింది ప్రియాకి. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, చాలా రోజులైందనమాట మోనికక్క సనాతో ఆడుకొని, అండ్ ఖాళీగా ఉన్నాం, బోర్ కొడుతుంది. పొద్దున నుండి రూమ్లోకి వెళ్ళి కళ్ళలో ఏడికి పోలేదు. సో సనా ఏమో హాల్లో ఉంది, మోనికక్కేమో బెడ్రూమ్లో ఉంది. సో కాసేపు వాళ్ళతో ఆడుకుందాం. లైక్ ఎట్లా అంటే, మూవీ ఎట్లనో లేడు కదా అక్క, నేను కూడా ఉండను, ఇక నాకు ఛానల్ వద్దని చెప్పి కాసేపు ఆడుకుందాం, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ చేద్దాం. వాళ్ళకి మన మీద ప్రేమ ఎంత ఉందో కొంచెం కనుక్కుందాం. హే హలో ఎక్స్క్యూజ్ మీ, హాయ్ రే కూర్చోరా రే, కూర్చో రే, మస్తు అందంగా ఉన్నావురా ఈరోజు, ఎందుకు అబ్బా చీస్ సింగింగ్. అందాల చిన్ని దేవత, అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయదా. ఈరోజు నిన్న దిష్టి తగిలినట్టుంది, ఎక్కడో అవుతుంది. ఏ నైట్కే దిష్టి తగిలిందా? సరే కానీ మౌనికక్కే, హే మౌనికక్క పడుకుంది. మౌనికక్క చెప్పు లేక అర్జెంటుగా నీతో మాట్లాడాలి, చాలా అర్జెంట్, సీరియస్. అక్క చాలా అర్జెంట్లు ఇవ్వండి. ఆగే పడుకొని నిద్ర వస్తుంది. అనురాగం కంటి చూపులై, అభిమానం ఇంటి దీపమై, బ్రతుక మధ్యతరగతి ప్రేమలు ఉంటాయి రమ్మాయి. అక్క ముందు నాకు దిష్టి తగిలింది, ఎర్రిపోగా ఏంటి మీ నైట్లకి దిష్టి తగిలిందా? ఒకసారి చాలా మంది అన్నారు, రికార్డ్ ఏది కామెంట్స్. ఇక్కడ ఇది పెట్టామన్నమాట. నాకు నన్ను అందంగా రెడీ అయిన నైటీలలో అని చెప్పేసి నాకు అందరు దిష్టి పెట్టారు. మరి అంత చెప్పకే, చెప్పాలంటే వీళ్ళ నైటీలు అనద్దురా, అరే దున్నపత్తులు అని అన్నాడుకో, ఉడుం పిల్లలా ఉంది, ఉడుం పిల్ల, ఉడుం పిల్ల. ఒక ఇట్లా ఒకవేళ ఫ్రాక్చర్ అవుతుంది కదా, ఇట్లా అపెండిక్స్ ఆపరేషన్ లేకపోతే ఏదైనా బొక్క సైడ్ ఇట్లా ఇట్లా ఊపింది. మరి నాకు అది చేయడమే చాలా గొప్ప. అరే అదంతా కాదక్క, ఇప్పుడు మేము డుమ్చుక్ అనే ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఓసారి ఏదో చచ్చిపోయేదానికి చివరి కోరికలాగా డుమ్చుక్ సరే చెప్పు. ఆ డుమ్చుక్ అనే ప్రోగ్రామ్ లో అమ్మాయిలు ఇలా చేస్తారు, అమాయకమైన అలాంటి అందమైన అమ్మాయిలు. మందం గురించి ఇదే మాట్లాడుతుంది చిట్టి తల్లి. మందం గురించి ఎవరు మాట్లాడింది? కాసరా అప్పుడు అంటే అది చాలా రోజులు వచ్చి ఉంది ఫీలింగ్. ఇప్పుడు నువ్వు అదేంది నిన్న నైట్ డైలాగ్ చెప్పినా, అప్పలోపు నువ్వు ఆలోచించినప్పుడు దీని ముక్కు గురించి చెప్తా అంటే, జలుబు అయింది అనుకో, అందరికి ఇంత వస్తుంది, నీకు ఇంత వాడతాడు. నేను మిమ్మల్ని ఎందుకు ఇంతగానం నవ్విస్తున్నా అంటే, ఒక సాడ్ న్యూస్ చెప్తున్నా. చెప్పే బాబాయ్, మీ అందరికి తెలుసు కదా ఇట్లా. సో భూవి కోసం నేను వస్తే వీడియో పొద్దున్నంటే రీల్స్ చూస్తుంది, మెన్షన్ చేస్తుంది, ఏమో చిరాకు తెగిపిస్తుంది అనుకున్నా స్టోరీ. సో వాడి కోసం వచ్చా, బట్ వాడే వెళ్ళిపోయాడు. వాడు గిడ మా అన్నని
మదనం అయిపోయావా? సో వాడు వెళ్ళిపోయాడు కదా, ఇంకా నేను కూడా ఉండడం ఏకాకి పక్షిలాగా క్రౌంచ ఎర్రిపోగలం కళ్ళకి. అక్క క్రౌంచ వెళ్ళిపోయిందని చెప్పి నువ్వు వెళ్ళిపోయినావు అని చెప్పి నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయినప్పుడు జున్నకి వెళ్ళిపోయింది, సాయి వెళ్ళిపోతుంది, అందరం వెళ్ళిపోదాం సరేనా? అంటే అందరూ ఆఖరికి వస్తే రిషినే ఉంటారని చేస్తారన్నమాట. కష్టం వస్తే మాత్రం నేను ఉంటా. ఇప్పుడు ఎడిపోతున్నావు, నువ్వు గోవా పోతున్నావు? లేదక్క, మళ్ళీ తెలిసిందే కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, వెల్కమ్ ఆన్ ద బోర్డ్. లేకపోతే వీడియో కొట్టాలనిపిస్తలేదా? లేదు, మళ్ళీ స్టార్టింగ్. నువ్వు ఇట్లా గుర్తు వెల్కమ్ ఆన్ ద బోర్డ్ 6E ఇంటికి అనుకుంటున్నావా? సో పట్టింది అలా దీంట్లో నా కెరీర్ దాంట్లో ఉండదు ప్రియా. అది తెలుసు, అది కంటిన్యూ చేస్తున్నానని కూడా మీకు తెలుసు కదా. చేస్తున్నావు కానీ మరి వీడియోలు ఆపేసి ఎందుకు అక్క, వాడు లేకపోతే నాకు చాలా జీవితం అంతా ఏకాకి పక్షిలాగా వస్తే ఆయన బిజినెస్ కోసం పోయింది కదా, మీ సెటిల్ కోసం అనుకోవాలి. మీ సెటిల్ పెళ్లి ఫ్రెండ్స్ మందార పువ్వే నేను మనువాడరా. వాడికి పెళ్లి కాదే, వీళ్ళిద్దరు వల్ల వాడికి పెళ్లి కాదు. లేదు, మన సెటిల్ కోసమే కదా పోయిండు. అడిగి పెళ్లి అయితే మాత్రం అమ్మాయికి అన్ని పిలిచి అన్ని ఏది లేనిపోయినవన్నీ చెప్పేస్తాను. చెప్తాది నాకు సంఖ్య నాకు ఇచ్చేస్తుంది. ఏం లేదు గైస్, అమ్మాయి రాగానే లాక్ తీసి నిజంగా వెళ్ళిపోతున్నావు నువ్వు ప్రియా? ఏమనుకోకండి అక్క, మా ఛానల్ మీరే ఉంచేసుకోండి మా గుర్తుగా, తీపి గుర్తుగా. ఇవన్నీ రిషానకి చెప్పండి బ్రో, మేమేదో లీడర్స్ అయినట్టు మాకే చెప్తారు వచ్చి అందరు, అర్థమే కాదు. వాడు అయినప్పుడు నాకు మీ టెస్సా టీమ్ కి రిషి అండ్ శ్రీ లీడర్ అయితే నా జీవితానికి వీళ్ళు లీడర్. ఏడరా కాదు, ఇక్కడ ఫ్రీయేనా? 1 minute. ఈడ ఒక ఎర్రి పుష్పం మా దగ్గరకు వచ్చి పడుకున్న లేపి మరి ఏం మాట్లాడుతుంది తెలుసా? ఆ భూమి లేడు కదా, ఇక నాకెందుకు వీడియోస్, నేను కూడా వీడియోలు చెయ్యను సారీ అంటుందిరా. కానీ నీకంట పెళ్ళి అయితేనంట నీ వైఫ్ కంట అన్ని ఇట్లా నేను అన్ని ఎక్కించి చెప్పేసి మీ ఇద్దరు డైవర్స్ తీసుకునేలా చేస్తుందంట ఈ పిల్ల. నేను లేనా వాళ్ళు అన్నందుకనే నేను మొహన్ అంతా సర్జరీ చేసుకుని వస్తాను రే. కాదన్న చెప్పన్నా దానికి, నేను బిజినెస్ పరంగానే వీడియోలే అని చెప్పరా, తెలియలేదు దానికి. అరే నువ్వు లేకపోతే నాకు ఎట్లా నుందురు. సరేలే బాయ్, నేను చిన్న అత్తతో మాట్లాడుతాను బాయ్. సంబంధం గురించి మాట్లాడుతున్నారు. అత్త ఏ అత్త? బిజీ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో దగ్గరికి వెళ్ళి మనీ గురించి మాట్లాడతారని మర్చిపోయినావా నువ్వు? అత్తే కదా, సో ఇంట్లో అత్త అయితే పర్లే, మళ్ళా ఇంత తీసుకొచ్చి అమ్మాయి వాళ్ళ అత్త అన్నాడు అంటే మళ్ళీ. కానీ నాకు కూడా 2 days నుండి అనిపిస్తుంది ప్రియ డల్ అయిపోతుంది. నిన్న నైట్ వీడియోలో ఒక్క వీడియోలో ఎందుకు యాక్టివ్ గా ఉండు అది ఇదని రిక్వెస్ట్ చేస్తే ఎందుకు ఇట్లా అయిపోతున్నావు, ఫ్యాన్స్ కోసం ఉండాలి అదేదంటే మాట మంచిగా ఉంది. ఆ రోజు మరి ఏడవలేదు, ఏం చేయలేదు, మంచిగా పంపించింది. పొందిన తర్వాత డోర్ వెనకాలకు వచ్చి మస్తు బాధ అవుతుంది, నాతో అవ్వట్లేదు, ఎందుకే చెప్పాల్సి. అరే అక్క మీరైనా తెలుసుకోండి, మేము కొడుతుండే వాడు ఇట్లా మంచి, వాడు కొట్టినా కొంచెం పెయిన్ ఉన్నా సరే అది ప్రేమతో కొడుతుండే. ప్రేమగా తినిపిస్తుండే. సాయి వాళ్ళు ఎవరైనా కొడితే ఇట్లా వచ్చారే కొట్టకండ్రు పాపం రా అంటుండే. అదే కాదు మనం కూడా అక్క చాలా షార్ట్ టైమ్ లో పైకి వచ్చినామంటే టామ్ అండ్ జెర్రీ దాంట్లో మేము ఎంత మంచిగా అందరూ అదే అంటారు, కానీ చాలా ఫాస్ట్ చాలా బాగుంది. ఎక్కువ నిజంగా బాధ అనిపిస్తుంది నాకు కూడా తెలుసు. బాధ అనిపిస్తుంది ఫస్ట్ టైం చిన్న మాట్లాడు. భువనతో నాకైతే ఎంత బాండింగ్ కూడా. సాయిగాడు కొడితే ఏ రా ఎందుకు కొడుతున్నారా అని సాయిగాడు తింటుండే, నాకు అన్నం తినిపిస్తుండే, ఇద్దరం తింటుండే మేము. టమాటా కర్రీ ఎగ్ కదా మోనిక వేసేది. మా ఇద్దరివి ఫొటోస్ కానీ ఇగో ఇవన్నీ ఎంత చూస్తా తెలుసా నేను. ఇది అదే మేము ఇట్లా రెడీ అయ్యి ఫోటోలు కూడా దిగమేమో, కానీ ఎంత బాగా తీస్తారు. నేనైతే వీటికే ఖుషి అయిపోతాను, మస్తు ఖుషి అవుతాను నేనైతే. ఎంత బాగున్నాను చూడు. అసలు మూవీలో ఈ రొమాంటిక్ యాంగిల్ లేదు. తమ్నెల్ ఒకవేళ మీ వీడియో ఇది కొడుతుంటే నా తమ్నెల్ అదే చూపిస్తాను. అక్క నిజంగా మా పాపకి మేము భువ్యా నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోతేనే ఫీల్ అవుతున్నావు, వీడియోలు కొడుతున్నావు, ఉండలేకపోతున్నా అంటున్నావు. రేపు పొద్దున వాడికి పెళ్ళి అయితే హౌ టు ఏమంటే పరిస్థితి
చెప్పు అంటే అడగాలని నాకు చాలా నుంచి అడుండే మీరు ఫ్రెండ్సే బట్ కొంచెం బాండింగ్ ఫ్రెండ్ వీడియో ఒక రకమైన కైండ్ ఆఫ్ ఏమో ఆ టైంలో నేను పెళ్లికి వెళ్ళకపోవచ్చేమో కానీ వాడు వచ్చి నేను హ్యాపీగానే ఉన్నా అని అంటే నేను కూల్ అయిపోతా. Guys, నిజంగా ఈ ఫోటో రిసెప్షన్ లో దిగే ఫోటో పెట్టేసిరా ఇద్దరు. అది అది ప్రేమ వీడియో షూట్ అంటారు కదా పెళ్లికి ముందు. అదే అవి ఏంటి బువ్వని అసలు ఇట్లా పట్టుకొని అసలు ప్రేమ పట్టుకున్నా చాలా ప్రేమ ఎక్కువ. ఇప్పుడు ఏంటి మిస్ అవుతున్నావా? మిస్ గారా మరి ఎందుకు పెళ్లికి మేము వెళ్ళకపోవచ్చు అని వాడు వచ్చి ప్రియా నేను హ్యాపీగా ఉన్నా అంటే ఫోన్ లో వాడు హ్యాపీనెస్ ఇంపార్టెంట్ చెప్పి నేను కూడా ఇక ఏం చేస్తా ఇప్పుడు నన్ను కూడా ఏడిపించు నన్ను కూడా ఉంచుకుంటా. అని చెప్పి పెళ్ళి అయితే వేరే అమ్మాయితో పెళ్ళి అయితే అంట దీని వల్ల కాకపోతే నన్ను కూడా ఉంచేసుకో. రాధాకృష్ణ పిక్ తెలిసిందే కదా. సో పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళిద్దరు అప్పుడు ఎవర్ గ్రీన్ లవర్స్, ప్యూర్ లవర్స్. నదిలోని ప్రేమ నీదే మాధవుడా మందార పువ్వే. లవర్సా మీరు? లవర్స్ అని కాదు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. సో పాప బాధలో ఏమనుకోకండి నేను లేను అంత లేదు గుద్ద పాగల కొడతాం వీడియోలు కొట్టకపోయినా వీడియోలలో లేదు ఛానల్స్ మీరే మంచి మార్గంలో పోతుండు అంటే నువ్వు కూడా సపోర్టబుల్ గా ఈ రోజు కాకుండా రేపైనా మంచి పొజిషన్ లో ఉండాలనుకునే దాంట్లో నువ్వు ఫస్ట్ వన్ ఆఫ్ ద మెంబర్ నువ్వు కూడా. బట్ నువ్వు ఆఖరికి వస్తే నేను వెళ్ళిపోతా నేను వాడేదో నీకు ఏదైనా ఆపేసినట్టు వాడికి గిల్టీగా ఫీల్ కావాలా ఏంది? ఇప్పటికీ ఆయనకు ఉన్న టెన్షన్ ఆయనకి హెల్త్ ప్రాబ్లం వాళ్ళ డాడీకి వాళ్ళ అత్తకి వాళ్ళ పెద్దనాన్నకి బిజినెస్ పనులు వాడు చాలా అవన్నీ అర్థం చేసుకుంటా గానీ మళ్ళీ మనం మిస్ అవుతుండని చెప్పి అదొకటి. నేను కూడా చాలా మిస్ అవుతున్నా అక్క, చెప్పలేకపోతున్నా గానీ సరే సమ్ టైమ్స్ కళ్ళలకు కూడా అరే మేమిద్దరం మంచిగా ఉంటుండే అని చెప్పి. సో ఇప్పుడు ఇది ఏడుస్తుంది కొంచెం అయితే గైస్ వీడియో ఉన్నా లేకున్నా వీడియో ఆపేసినాక ఏడుస్తుంది మాకే బాధ అనిపిస్తుంది. సో గైస్ నేను అయితే ఇప్పుడు ఉండట్లేదు, అర్థం చేసుకోండి మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారు. సిరీస్ అందరం అనుకొని డిసిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ అక్క ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట, నేను ఇప్పుడు వెళ్ళిపోయానంటే సాయి సనా వాళ్ళ మ్యారేజ్, భూమి వాళ్ళ మ్యారేజ్ అయ్యేంత వరకు నేనైతే రాను, కనిపించను, నా వాయిస్ మీకు వినిపించదు. సాయి సనా పెళ్లి కావాలంటే ఇంకా 3 సంవత్సరాలు కంప్లీట్లీ ఏ కజకిస్తానో పాకిస్తానో మా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతున్నా. ఎవరు పడితే అలా నిరికిచ్చే అయిపోతుంది కానీ ఎట్లా ఎక్స్ట్రా మాట్లాడాలి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్స్ కావాలి, నువ్వు ఎట్లా వెళ్ళాలంటే ఏమో ఒక రోజు మీకు చెప్పడం మర్చిపోయాను, ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఫ్లైట్. ఇది మంచిదా పిచ్చిదా ఎరుపువా? ఇందాకే ఒక 1 hour ముందు నేను బుక్ చేసుకున్నా. ఇష్టం ప్రియా. మీరు ఎప్పుడు ఒకవేళ మీ అందరు వచ్చి గుర్తొచ్చి చచ్చిపోతే మీరే వచ్చి నాకు ఎప్పుడు అట్లనే మాట్లాడుతుంది చచ్చిపోతా మాట్లాడితే నువ్వు వచ్చి తులసి నువ్వు వచ్చి నాకు మేకప్ సో గైస్ వీడియో నేను ఇంతతో సమాప్తం చేస్తున్నా అంటే లేదు ఇదే ఫ్యాక్ట్ గైస్. వీడియోలలో అట్లేం కాదు వస్తుంది తెలియదు ఏంటంటే కోపం తప్పింది ఏ అక్క మీరు కొట్టినా తిట్టినా ఇదే లాస్ట్. అక్క నచ్చి ఒక్క మినిట్ గైస్ అక్క నచ్చిన వాడికి ఇట్లా నువ్వు నాకు ఈ చేతితో అన్నం పెట్టినావు, చచ్చిపోయినప్పుడు కూడా ఇంత ముద్ద ఇట్లా నోట్లో పెట్టు. నువ్వు ఒక డైలాగ్ చెప్పినా కదా అదే ఏరుకునేవాడు ఇష్టము ఏదో డైలాగ్ రాపించిన కానీ ఏరుకున్నాడు కన్నా కాదు కొనుక్కున్నాడు కన్నా ఏరుకున్నాడు కోరుకున్నాడు కన్నా ఏరుకున్నాడు లాంటి క్యారెక్టర్ దీన్ని గైస్ ఇట్లనే చేస్తుంది. అంటే నేను చచ్చిపోయినా ఇలా ప్రాణాలు మాకు ముఖ్యం గైస్. సో వీళ్ళకి తెలియదు ఏంటంటే గైస్ నేను ఇంకా 3 months బతుకుతానని తెలియదు వీళ్ళకి. అదేదో పేరు కొట్టిందంట, డేట్ ఆఫ్ బర్త్ కొట్టిందంట, వాడేవాడో గూగుల్లో ఇవి 3 months లో చచ్చిపోతానంటే ఫిక్స్ అయింది చచ్చిపోతాను. అరే వద్దు గాయ్స్, అమ్మో టార్చర్ ఉంటుంది వీళ్ళతో. గాయ్స్ బై 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 బై. సో గాయ్స్ ఇది ప్రాంక్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రియా టాక్స్. ఎందుకు
పని చేయించినావు పువ్వు గడికి ఫోన్ చేసి ఇప్పుడు వాడు అనుకోవాలా అయ్యో ఇప్పుడు వాడు ఇప్పుడు వీడియో చూస్తాను మోని తెలియకుండా ఇన్ని మాట్లాడేందుకు కెరియర్ గిరియర్ అని ప్రాంక్ చేసిందంట నువ్వు సో గైస్ ఇలాంటి రెడ్ ఫ్లేవర్ చేశాను కాబట్టి లవ్ యూ ఇలాంటి కంటెంట్స్ చేయాలంటే కింద కమెంట్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కమెంట్ చేయండి ఎంగుతో చెప్పట్టు ఇంకోసారి ఐ లవ్ యూ చచ్చిపోతా పొద్దున్న కూడా ఫ్లైట్ ఉందని చెప్తుంది నాకు ఓపిక లేదంటే కొట్టి వాడేసేదండి ఈరోజు ఫిక్స్ అయిపోయింది కెమెరా లేక బతికిపోయింది అవును ఫిక్స్ అయిపోయేది ఎంత గుట్టేస్తున్నావు